ఆదోని జిల్లా కోర్టు జడ్జి సంచలన తీర్పు చెప్పారు. ఓ హత్య కేసులో 8 మంది నిందితులకు యావజ్జీవ కారాగారం విధించారు. 2011లో కర్నూలు జిల్లా అట్టేకల గ్రామంలో బోయ అంజయ్య అనే వ్యక్తి హత్య జరిగింది. బంధువులే అంజయ్యను చంపేశారు. ఈ కేసును విచారించిన కోర్టు నిందితులు 8 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. జయరాములు, లక్ష్మణ, చిన్న లక్ష్మణ, పెద్ద సంజన్న, చిన్న సంజన్న, నూనెపాటి అనే మొత్తం 8 మంది ముద్దాయిలకు కూడా లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఒక్కొక్కరికి 400 రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది. ఇది ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్. ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన అంతమంది ముద్దాయిలకి కూడా మొత్తం లైఫ్ సెంటెన్స్ రావడం చాలా అరుదుగా మనం చూస్తాం జడ్జిమెంట్స్ లో. ఈ జడ్జిమెంట్ రావడానికి కృషి చేసినటువంటి మొత్తం కన్సర్న్ స్టేషన్ SHO మరియు CI ఆలు, మరి ముఖ్యంగా మా HLPP నఫాత్ మేడం గారు, అందరి కృషి కూడా ఇందులో ఉంది. టీం వర్క్ ఇది. మరీ ప్రత్యేకంగా ఈ కేసు ట్రయల్ ఇంపార్టెంట్. ఇది ఫ్యాక్షన్ మర్డర్. ఇది ఈ రెండు కుటుంబాల మధ్య అంతకి క్రితం 30 సంవత్సరాల నుంచి కూడా పరస్పర వైరం ఉన్న ఫ్యామిలీస్ ఇవి. దాంతో SP గారు కూడా ఈ కేసుని పర్సనల్ గా మానిటర్ చేస్తూ ఈ ట్రయల్ ని రెగ్యులర్ గా SHO అటెండ్ అయ్యేటట్టు, ఎవిడెన్స్ మొత్తం విట్నెస్లందరినీ కూడా టైంకి ప్రొడ్యూస్ చేసేటట్టు SHO కూడా చేశారు. సో డెఫినెట్ గా ఇలాంటి జడ్జిమెంట్స్ న్యాయ వ్యవస్థ మీద మనందరికీ కూడా నమ్మకం కలిగించే జడ్జిమెంట్స్. ఇది చాలా మా అందరికి, పోలీస్ వ్యవస్థకి, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నాగ్ అడిగి తెలుసుకుందాం. నాగ్, ఏ కారణంతో బోయ అంజయ్యను హత్య చేశారు? వివరాలు. ఫ్యాక్షన్ హత్యలకు పాల్పడే వారికి కనువిప్పి కనుగేలా ఈ రోజు ఆదోని కోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. 2011లో ఆస్పరి మండలం అట్టేకల్ అనే గ్రామంలో అంజనయ్య అనే వ్యక్తి సహచరులే అతని దగ్గర కావాల్సిన వారు చాలా దారుణ హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి మొత్తం 8 మంది అందులో నిందితులుగా ఉన్నారు. నిందితులుగా ఉన్న 8 మందికి కూడా యావజ్జీవ శిక్ష విధించింది. అప్పట్లో కారణాలు అంటే ఒకరిపై ఒకరు దాడులకు దిగి ఘర్షణకు పడి రాళ్లతో కొట్టుకుని చంపడం జరిగింది ఆంజనేయ అనే వ్యక్తిని. ఆ కేసులో ఈ రోజు మొత్తం 8 మందికి యావజ్జీవ శిక్ష విధించారు. జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలకు పాల్పడే వారికి ఈ ఆదోని కోర్టు కనువిప్పు కావాలి అని పోలీసులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ నాగ్.